సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి. ఇదేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు వాళ్ళ బృందం అన్నట్టుగా మీరు ఈ రోజు కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు గురించి ఇచ్చినటువంటి నివేదిక ఏంటి, మీరు ఇక్కడ వాగుతున్నటువంటి సొల్లు పురాణం ఏంటి? బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు హోంమంత్రి డీజీపీ గారు. మొన్న నవంబర్ 2025 కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనితీరు అత్యంత చండాలంగా ఉందని చెప్పి లాస్ట్ ప్లేస్ ఇచ్చారు. మొత్తం 36 ప్లేస్ మన లాస్ట్ ప్లేస్. 100కి 16.70 పాయింట్లు వచ్చింది మనకి. సిగ్గుండాలి మళ్ళీ చెప్పుకోవడానికి. మళ్ళీ ప్రతిదాన్ని మీ దాంట్లో కేసేసుకోవడం. క్రెడిట్ చోరీలో సిగ్గు లేదు క్రెడిట్ చోరీ చేయడానికి. ఈ రోజు మీరు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి నియామ పత్రాలు ఇచ్చారు కదా, ఏమయ్యా ఇది నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు? ఏమయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది? సిగ్గు లేదో చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20/10/2022 GOMS నెంబర్ 153 ఇచ్చి దాంట్లో ఏదైతే సివిల్ కానిస్టేబుల్ 3580 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2520 పోస్టులు, మొత్తంగా 6100 పోస్టులు, అలానే RSIలు 96, సివిల్ కి సంబంధించినటువంటి సివిల్ డిపార్ట్మెంట్ SIలు 315, మొత్తంగా 411, మొత్తంగా 6511 పోస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ 28/11/2022 RC నెంబర్ 161/SLPRB 2022 ఆయన ఇచ్చి 6001 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఆయన ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ ని రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 22/1/2023 సండే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి 22/1/2023 ఆయన ఉన్నప్పుడే మళ్ళీ రిజల్ట్ కూడా నెక్స్ట్ 1 మంత్ లో రిజల్ట్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే దానికి ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కదా దానికి సంబంధించి కూడా ఆయన నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు 4,59,182 మంది ఆ ఎగ్జామ్ కి అటెండ్ అయితే 95,208 మంది ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే, తర్వాత అక్కడ హోమ్ గార్డులకు సంబంధించి మాకు 25% ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్తే కోర్టులో పెండింగ్ పట్టడం వల్ల ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ జరగల. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది, ఏదైతే రిజల్ట్ ఇచ్చారు మెయిన్స్ కూడా దానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఇచ్చారు. కానీ కోర్టుకి వెళ్ళడం వల్ల అది పెండింగ్ పడితే ఈ రోజు మీరు సిగ్గు లేకుండా మీ అకౌంట్ వేసేసుకుంటున్నారు. పక్కనాడు అన్ని మీరు కొట్టేయడం మీకు అలవాటే. క్రెడిట్ చోరీ గాళ్ళు మీరంతా.